హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ చికెన్ కబాబ్ చేయడానికి కారం, చికెన్, శనగపిండి, కార్న్‌ఫ్లవర్ వేసి ఉప్పు, కాస్తంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం కాస్తంత వేసి బాగా మిక్స్ చేసేసేయాలి. ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేస్తే బాగా ఇలా రెడీ అవుతుంది చూడండి. రెడీ అయ్యడానికి ముందే ఆయిల్ పెట్టేసింటి. ఆయిల్లోకి వేసుకుంటే సరిపోతుంది. మొత్తాన్ని వేస్తున్నా చూడండి. ఇలా సింపుల్గానే మనం చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే. మొత్తం వేస్తున్నా చూడండి. ఇలా వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మనం ఇలా చేసుకుంటే. మొత్తం పీసెస్ అన్ని వేసి మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి. కాసేపు ఒక సైడ్ అయిపోతుంది కదా, వేగిపోతే ఇంకొక సైడ్ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కరివేపాకుని పక్కన పెట్టి ఉంచుకున్న ఇందులో వేసి చివరిగా తీసేయడమే. ఎంతో సూపర్గా ఉండే చికెన్ పకోడా టేస్ట్ సూపర్ ఉంటాయి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. నేను ఇలా చేసుకుంటా. చికెన్ కబాబ్ని ఎప్పుడు చేసుకున్నా తీసేస్తా మొత్తం ప్లేట్లోకి. ఈ సండే స్పెషల్ చికెన్ మసాలాతోటి చేసా. రోటీ, అన్నం, చికెన్ కబాబ్ తినేద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి మొత్తం తీసేసా. మొత్తం తీసుకున్న తర్వాత చూడండి బాగుంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.